హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కలెక్షన్స్. మన జ్యోతిష్లో ఈ ఎపిసోడ్ మొత్తం నేను కోటా శారీస్ తోటి వచ్చానండి. అన్నీ కూడా కోటా శారీస్. మీకు నెరవ కూడా చూపిస్తాను. 6 మీటర్ శారీ ఇస్తాను, 1 మీటర్ థిక్ మెటీరియల్ తోటి బ్లౌజ్ ఇస్తాను. ఇవన్నీ కూడా నార్మల్ వాష్, గంజి ఐరన్ కానీ పాలిషింగ్, రోలింగ్ మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా ఈజీగా మెయింటైన్ చేసుకోగలిగిన శారీస్. చక్కగా స్క్రీన్ ఫ్రెండ్లీ ఉంటాయండి, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి. ఈ శారీస్ గురించి ఏ డీటెయిల్స్ కావాల్సి వచ్చినా నాకు డైరెక్ట్గా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసి ఎంక్వైరీ చేయండి. దీంట్లో ఉన్న మిగతా క్యాటలాగ్ కూడా నేను మీతో షేర్ చేస్తాను. నెరవు చూపిస్తున్నానండి. ఇవన్నీ కూడా పెద్ద చెక్స్ శారీసే. ఈ ఎపిసోడ్లో నేను చూపించే ప్రతి కోటా శారీ కూడా కాటన్ కోటా పెద్ద చెక్స్ తోటే వస్తుంది. ఫుల్ లెంత్ వస్తుంది మీకు. సో 6 మీటర్ శారీ ఉంటుంది, 1 మీటర్ బ్లౌజ్ ఉంటుంది. మన ఎపిసోడ్లో ఫస్ట్ శారీ అండి, ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్, ట్రెడిషనల్ కాంబినేషన్. దీనికి నేను సింగిల్ సైడ్ బార్డర్ ఇచ్చాను. సో దాని మీద నీట్గా మనం మ్యాంగోస్ ప్రింట్ చేసేసాం. మధ్యలో అంతా బాక్సెస్ ప్రింట్ చేయించానండి. బాక్సెస్ ప్రింట్ చేయించి వాటి మధ్యలో మళ్ళీ బూటీస్ ఇచ్చేసాను. దీనికి నేను టై అండ్ డై తోటి పళ్ళు ఇచ్చాను, రౌండ్గా చేసి దాని మీద కూడా మళ్ళీ శారీలో వాడిన మ్యాంగో తోటే ప్రింట్ ఇచ్చాను. సో దీనికి కాంట్రాస్ట్ 1 మీటర్ బ్లౌజ్, మెరూన్కి ఎల్లో బార్డర్ వచ్చేస్తుంది. దీనికి కూడా అంతే అండి, బ్లౌజ్ కొంచెం బార్డర్ కొంచెమే ఉంచేసి కుట్టించుకుంటే ఇంకా లుక్ వస్తుంది మీకు. ఇవన్నీ కూడా నార్మల్ వాష్, గంజి ఐరన్, పాలిషింగ్, రోలింగ్ మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా ఈజీగా మెయింటైన్ చేసుకునే శారీస్ అండి. మన వీడియోలో నెక్స్ట్ శారీ అండి. నేను ఈ వీడియోలో కూడా కాంబినేషన్ వైజ్ చూపిస్తాను. ఎల్లో అండ్ మెరూన్, ఇది ఒకవైపు సింగిల్ బార్డర్, ఒకవైపు డబల్ బార్డర్ చేయించాను. సో పెద్ద బార్డర్కి బంచెస్ ఇచ్చేసాము. మధ్యలో మొత్తం కూడా ఫ్లోరల్ థీమ్ తోటే బాక్సెస్ ఇచ్చేసి చిన్న చిన్న ఫ్లోరల్ బూటీస్ మధ్యలో ఇచ్చామండి, బాక్సుల మధ్యలో. సో దట్ మీకు మెరూన్ మీద ఎల్లో తోటి మంచిగా తీగలు ఇచ్చేటప్పటికి గ్రాండ్ లుక్ వచ్చేసింది. పళ్ళు అంతా ప్లెయిన్ మెరూన్, దాని మీద సేమ్ డిజైన్ తోటి వెరీ యూనిక్గా, ఎలిగెంట్గా కనిపించినట్లు ప్రింట్ చేయించాను. ఈ శారీకి కూడా 1 మీటర్ బ్లౌజ్, కాంట్రాస్ట్ తోటి మెరూన్కి ఎల్లో. ఇలా నేను బార్డర్ వదిలేసినప్పుడు గణేష్ క్లోజప్లో చూపించాను. మీరు కొంచెం ఉంచేసుకుని, ఇంత పెద్ద బార్డర్ ఉంచొద్దండి, బార్డర్ కొంచెమే ఉంచుకుని కుట్టించుకుంటే బ్లౌజ్ వెరీ స్పెషల్గా, యూనిక్గా కనిపిస్తుంది. కొంచెం స్టైలిష్ లుక్ వస్తుందండి. సో ఇవన్నీ కూడా నార్మల్ వాష్, గంజి ఐరన్, పాలిషింగ్, రోలింగ్ మీ కంఫర్ట్ని బట్టి ఈజీగా మెయింటైన్ చేసుకోగలిగిన శారీ. ఈ ఎపిసోడ్లో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అవైలబిలిటీని ఫస్ట్ కనుక్కోండి, తర్వాత ఫర్దర్గా స్టెప్స్ వేయచ్చు. దయచేసి మీరు ఫస్ట్ అవైలబిలిటీని కనుక్కుని 3-4 డేస్ తర్వాత బుక్ చేసుకోవాలి అనుకుంటే బుక్ చేసే ముందు మరొకసారి అవైలబిలిటీని చెక్ చేసుకుని అప్పుడు పే చేయండి. మీ అందరి ఫేవరెట్ శారీని మళ్ళీ నేను రీస్టాక్ చేయించానండి. ఇది బ్రౌన్కి ఆరెంజ్ అండ్ మెరూన్ బార్డర్. సో మీకు బార్డర్ మొత్తం ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చేసాం, మధ్యలో కూడా చిన్న చిన్న ప్రింట్ యాజ్ ఎప్పుడు ఇచ్చినట్లుగానే సేమ్ బూటీస్ తోటి, సేమ్ ప్రింట్ తోటి మళ్ళీ రెడీ చేయించాను. సో ఈ శారీ పోయినసారి కావాలి అని మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఒకసారి మెసేజ్ చేయండి, నేను మీకోసం రిజర్వ్ చేస్తాను. దీనికి పళ్ళు మొత్తం మెరూన్ అండ్ ఆరెంజ్ తోటి ఇచ్చాను. బ్లౌజ్ యాజ్ యూజువల్ మెరూన్కి 2 కలర్స్తో డై చేయించి ఫుల్ ప్రింట్ ఇచ్చేసాను. మన బ్లౌజెస్ కూడా పెద్దగా ఉంటాయండి, కాబట్టి మీరు శారీ నెరవ ఉంటుంది, శారీ పన్నా బ్లౌజ్ పెద్దగా ఉంటుంది. మీరు హై నెక్ కుట్టించుకున్నా, బోట్ నెక్ కుట్టించుకున్నా, ఎలా కుట్టించుకున్నా కూడా బ్లౌజ్ మీకు సరిపోతుంది. అందుకోసం ఒకటి ఓపెన్ చేసి చూపించాను. అవైలబిలిటీని కనుక్కోండి, కనుక్కున్న తర్వాత పే చేయండి. ఒకవేళ ఇప్పుడు కనుక్కుని 3-4 డేస్ తర్వాత మళ్ళీ తీసుకుందాము అని అప్పుడు మైండ్ సెట్లో వస్తే పే చేసే ముందు వన్స్ అగైన్ ఒక్కసారి కన్ఫర్మేషన్ తీసుకుని మీరు బుక్ చేసుకోండి శారీ. మన నెక్స్ట్ కాంబినేషన్ అండి, ఇది బ్లూకి డార్క్ బ్లూ. సో చిన్న బార్డర్ డై చేయించాను, అటు ఇటు కూడా 4 ఇంచెస్ బార్డర్ డై చేయించాను. దాని మీద లైట్ బ్లూ తోటి బార్డర్లో చక్కగా ఒక బేల్ తీసుకున్నాము, మధ్యలో అంతా నెమళ్ళు ప్రింట్ చేయించానండి. దగ్గరగా వెరీ యూనిక్గా కనిపించేటట్టు నావీ బ్లూ తోటి నెమళ్ళు ప్రింట్ చేయించాను. పళ్ళు ప్లెయిన్ నావీ బ్లూ, దాని మీద ఫుల్గా నెమళ్ళతోటే ప్రింట్ ఇచ్చేసాం. సో సింపుల్గా కట్టుకునే సింపుల్ శారీ లవర్స్కి ఈ శారీ బాగా సూట్ అవుతుందండి. దీనికి 1 మీటర్ డార్క్ బ్లౌజ్, కాంట్రాస్ట్ తోటి సింపుల్గా లైట్ బ్లూ తోటి బార్డర్ ఇచ్చేసి ఒక లైన్ ఇచ్చేసాం. ఇది కూడా అంతే అండి, మీరు దీన్ని హోల్డ్ చేసి కుట్టించేసుకుంటే ఇలా క్లోజప్లో చూపించినాను అక్కడే. బ్లౌజ్ మీరు ఇంత ఫోల్డ్ చేసి కొంచెమే ఉండి కుట్టించుకుంటే లుక్ బాగా వస్తుంది. జస్ట్ ఒక లైన్ లాగా ఇచ్చాను కదా అని మొత్తం అక్కర్లేదండి మీకు.
ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అవైలబిలిటీని చెక్ చేసుకోండి. దెన్ ఫర్దర్గా మనం ప్రొసీడ్ అవుదాం. లైట్ బ్లూ డార్క్ బ్లూ కాంబినేషన్లో మరొక శారీ అండి. నేను సింపుల్ బార్డర్స్ తోటి అడిగారని చెప్పి సింపుల్ బార్డర్స్ తోటి, చిన్న బార్డర్ తోటి సింపుల్గా చేయిస్తున్నానండి. ఇది కూడా అంతే, 4 ఇంచెస్ బార్డర్, మొత్తం ఫ్లోరల్ తీసేసుకున్నాము, మధ్యలో వెరీ యూనిక్గా బుట్టీస్ ఇచ్చేసాం. సో హ్యాపీగా సింపుల్గా ఎలిగెంట్గా కనిపిస్తుంది, చూడటానికి బాగుంటుంది, కట్టుకున్న వాళ్ళకి కూడా కంఫర్టబుల్గా ఉంటుందండి శారీ. దీనికి నావీ బ్లూ ప్లెయిన్ పళ్ళు మీద మొత్తం బార్డర్లో ఇచ్చిన దాంతో లైట్ బ్లూ తోటి ఫుల్గా ప్రింట్ ఇచ్చేసాం. సో యాజ్ యూజువల్ 1 మీటర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బార్డర్ ఇచ్చేసాం. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అవైలబిలిటీని కనుక్కోండి. ఆర్డర్ చేసి బుక్ చేసుకునే ముందు మళ్ళీ ఒకసారి అవైలబిలిటీని కనుక్కొని అప్పుడు బుక్ చేసుకోండి. ఇప్పటి వరకు చిన్న బార్డర్ చూసాం కదండి, ఈ కాంబినేషన్లో సింగిల్ సైడ్ బార్డర్ ఇది. సో సింగిల్ సైడ్ 8 ఇంచెస్ బార్డర్ ఇచ్చేసాను. దానికి వెరీ యూనిక్గా బూటీస్ని లైన్స్ని మర్జ్ చేసి ప్రింట్ చేయించాను బార్డర్లో లైట్ బ్లూ తోటి. పైన అంతా కూడా చిన్న బార్డర్ ఇచ్చేసాము శారీ మొత్తానికి కూడా. పైన సింపుల్ బూటీస్ తీసుకుని మనం బార్డర్లో ఇచ్చిన బుటీకి సూట్ అయ్యేటట్లుగా బుటీస్ తీసుకుని శారీ అంతా దగ్గరగా ప్రింట్ చేయించానండి. సో దట్ ఎలిగెంట్గా యూనిక్గా కనిపిస్తుంది ఈ శారీ. ఇది కొంచెం ప్యూర్ సిల్క్ శారీ లుక్ వస్తుంది మీరు కట్టుకుంటే. సో దీనికి కూడా నావీ బ్లూ ప్లెయిన్ పళ్ళు, దాని మీద కూడా మనం బార్డర్లో ఇచ్చిన దాంతో లైట్ బ్లూ తోటే ప్రింట్ చేయించానండి. 1 మీటర్ కాంట్రాస్ట్ బ్లౌజ్, దీనికి బార్డర్ సింపుల్గా ఇచ్చేసాం. సో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫస్ట్ అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి. దెన్ నెక్స్ట్ స్టెప్స్. ఇప్పటిదాకా మీరు కాపర్ సల్ఫేట్ బ్లూ, రిన్ బ్లూ చూశారు కదా, ఇది టీల్ బ్లూ. సో టీల్ బ్లూకి నావీ బ్లూ డై చేయించానండి నేను. డార్క్ బ్లూ, ఇది బ్లాక్ కాదు. సో సింగిల్ సైడ్ బార్డర్ ఇది కూడా. దీని మీద మళ్ళీ టీల్ బ్లూ తోటే ఫ్లోరల్ ప్రింట్ బార్డర్ మొత్తం ఇచ్చేసాం. సో పళ్ళు కూడా ప్లెయిన్, పళ్ళులో కూడా ఫుల్గా ప్రింట్ ఇచ్చేసాం. పైనంతా సింపుల్గా బుటీస్ ఇచ్చామండి. ఈ శారీ స్పెషాలిటీ ఏంటి అంటే ఈ టైప్ శారీస్కి ఫుల్ ప్రింటెడ్ బ్లౌజెస్ లుక్ వస్తుంది. ఫుల్ ప్రింట్ ఇచ్చేసాము బ్లౌజ్కి, బార్డర్కి మళ్ళీ సింపుల్గా ఇచ్చాము. మీకు బార్డర్ వద్దు అంటే దీన్ని ఫోల్డ్ చేసి పెట్టేసుకోవచ్చు, లేదా అదర్ సైడ్ కూడా మీరు ప్రింట్ చేయించుకోవచ్చు. ఇలా కుట్టించుకుంటే ఇంకా స్టైలిష్గా వితౌట్ బార్డర్ బ్లౌజ్ ఉంటుంది. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫస్ట్ అవైలబిలిటీని చెక్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది మనం త్రూ మెసేజెస్ మనం కమ్యూనికేట్ చేసుకుందాం. మన నెక్స్ట్ శారీ అండి, ఇది మళ్ళీ నేను చిన్న బార్డర్ 4 ఇంచెస్ బార్డర్ డై చేయించాను. సో దాని మీద చిన్నగా బార్డర్, మన బార్డర్ తగ్గట్లుగా చిన్నగా ఒక లైన్ ఇచ్చేసాం. మధ్యలో మొత్తం ఫుల్గా ఫ్లోరల్ ఇచ్చేసామండి. శారీ అంతా ఫుల్ ప్రింట్ చేయించాను నేను. సో దట్ ఇది క్లాస్ లుక్ వస్తుంది. సో పళ్ళు ప్లెయిన్, దానికి లైట్ బ్లూ తోటి ఫుల్గా ప్రింట్ ఇచ్చేసాం. దీనికి కూడా కాంట్రాస్ట్ 1 మీటర్ బ్లౌజ్, హ్యాండ్స్ వరకు ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చాము. ఇవన్నీ కూడా ఈజీ మెయింటెనెన్స్ శారీస్ అండి. నార్మల్ వాష్, గంజి, ఐరన్, పాలిషింగ్, మీ ఇష్టం, రోలింగ్, మీ కంఫర్ట్ని బట్టి ఈజీగా మెయింటైన్ చేసుకోగలిగిన స్కిన్ ఫ్రెండ్లీ శారీస్ అండి. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అవైలబిలిటీని చెక్ చేసుకోండి. మీరు పే చేసే ముందు మరొకసారి అవైలబిలిటీ చెక్ చేసుకుని అప్పుడు పే చేయండి. టీల్ బ్లూ, నావీ బ్లూ కాంబినేషన్ మరొక శారీ అండి. ఇది సింగిల్ సైడ్ డై చేయించాను నావీ బ్లూ తోటి. దాని మీద వెరీ యూనిక్గా రతన్ లాంటి డిజైన్ ప్రింట్ చేయించాం. మధ్యలో అంతా కూడా బుటీస్ ఇచ్చేసాం. సో లైట్ కలర్ తోటి డార్క్ మీద ప్రింట్ చేయించాము, లైట్ కలర్ మీద డార్క్ బ్లూ తోటి ప్రింట్ చేయించాము. పళ్ళు ప్లెయిన్, దానికి బార్డర్లో ఉన్న వాటితోటే వెరీ యూనిక్గా ఎలిగెంట్గా కనిపించేటట్లు ప్రింట్ చేయించానండి. కాంట్రాస్ట్ 1 మీటర్ బ్లౌజ్కి సింపుల్గా ఓన్లీ హ్యాండ్స్ వరకు లైన్స్ ఇప్పించేసాను. మన నెక్స్ట్ శారీ కూడా సేమ్ కాంబినేషన్, సేమ్ బార్డర్, సింగిల్ సైడ్ డై చేయించాను 8 ఇంచెస్. సో టీల్ బ్లూ, నావీ బ్లూ కాంబినేషన్లో దీనికి ఫ్లోరల్ థీమ్ తీసుకున్నామండి. మొత్తం బార్డర్ అంతా కూడా వెరీ యూనిక్గా ఫ్లోరల్ తోటి, లైట్ బ్లూ తోటి చక్కగా కనిపించేటట్లు ప్రింట్ చేయించాం. ఇది దీనికి పైన కూడా ఫ్లోరల్ బుటీసే తీసుకున్నామండి. చిన్న చిన్న బుటీస్ శారీ అంతా ఇచ్చాము, ఒక లైన్ని బార్డర్ లాగా ప్రింట్ చేయించేసాను. సో దీనికి పళ్ళు 1 మీటర్ వచ్చేస్తుంది. డార్క్, ప్రతి శారీకి 1 మీటర్ పళ్ళునే ఇస్తానండి నేను. డార్క్ నావీ బ్లూ తోటి ఉంది, దాని మీద ఫ్లోరల్ ఫుల్గా ప్రింట్ చేయించేసాం. సో మీకు పైన అంతా సింపుల్గా ఉంది కాబట్టి దీనికి కూడా నేను మళ్ళీ ఫుల్ ప్రింట్ బ్లౌజ్ ఇచ్చాను.
మీరు విత్ బార్డర్ కుట్టించుకోవచ్చు, వితౌట్ బార్డర్ కావాలి అంటే అది లోపల పార్ట్కి వెళ్ళిపోయి వితౌట్ బార్డర్ కుట్టించుకుంటే స్టైలిష్ లుక్ వస్తుందండి. మీ టైలర్కి చెప్పి మీకు ఎలా నచ్చితే అలా కుట్టించుకోవచ్చు. వీడియోలో మన నెక్స్ట్ శారీ అండి. ఇప్పటివరకు బ్లూలో షేడ్స్ చూశారు కదా, ఇప్పుడు గ్రీన్, లైట్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్లో. సో దీనికి వైట్కి లైట్ అండ్ డార్క్ గ్రీన్ రెండు వైపులా డై చేయించాను, డబుల్ బార్డర్ డై చేయించాను. దాని మీద మీకు డార్క్ గ్రీన్ మీద వదిలేసి లైట్ గ్రీన్ మీద ప్లస్ వైట్ మీద వచ్చేటట్లు ఫ్లోరల్ థీమ్ తీసుకుని ఒక లైన్ వేయించానండి. దాని పైనుంచి మళ్ళీ బ్లూ తోటి సింపుల్గా ప్రింట్ చేయించాను. శారీ అంతా కూడా మళ్ళీ బ్లూ అండ్ గ్రీన్ తోటి బూటీస్ దగ్గరగా ప్రింట్ చేశాను. సో మీకు పళ్ళులో టై అండ్ డై చేయించేసి దాని మీద నుంచి లైట్ బ్లూ తోటి ప్రింట్ చేయించానండి. మీకు బ్లౌజ్ మళ్ళీ 1 మీటర్ బ్లౌజ్ థిక్ మెటీరియల్ తోటి. సో బాటిల్ గ్రీన్కి వైట్ అండ్ లైట్ గ్రీన్ రెండు కలర్లతోటి డై చేయించాను. ఈ ఎపిసోడ్లో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని చెక్ చేసుకోండి. సో మీది వాళ్ళ అవైలబిలిటీని చెక్ చేసుకుని 3-4 డేస్ తర్వాత కొందాము అనుకుంటే పే చేసే ముందు మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని అప్పుడు పే చేయండి. మన నెక్స్ట్ శారీ అండి. లైట్ గ్రీన్కి మంచి ప్యారెట్ గ్రీన్ ఇది. బాటిల్ గ్రీన్ తోటి చిన్న బార్డర్ డై చేయించారు. సింపుల్గా సన్న ప్రింట్ తోటి ఒక బార్డర్ ఇచ్చేసాము, పైనుంచి మళ్ళీ మోటివ్స్ ఇచ్చేసామండి. దగ్గరగా చక్కగా ప్రింట్ చేయించాను తేలిగ్గా. సో బాటిల్ గ్రీన్ తోటి ప్రింట్ చేయించేటప్పటికి సింపుల్గా ఎలిగెంట్గా కనిపిస్తుంది శారీ. సింపుల్ శారీ లవర్స్ కోసం ఈ శారీ అండి. ఇలాంటి శారీస్ చాలా వెయిట్ చేస్తున్నాయి మీకోసం, రండి ఒకసారి జ్యోతిష్కి. సో దీంట్లో పళ్ళులో డార్క్ గ్రీన్ డై చేయించాను, దాని మీద లైట్ గ్రీన్ తోటి మనం శారీలో ఏదైతే బుటీస్ తీసుకున్నామో వాటిని మళ్ళీ ప్రింట్ చేయించాను. దీనికి 1 మీటర్ కాంట్రాస్ట్ బ్లౌజ్కి చిన్నగా బార్డర్ ఇచ్చేసి 2 లైన్లు ఇచ్చాము. మీరు దీనికి హ్యాండ్కి మొత్తం బార్డర్ ఇచ్చుకున్నా బాగానే ఉంటుంది, చిన్న బార్డర్ ఇందాక చూపించుకున్నట్లు ఫోల్డ్ చేసి కుట్టించుకున్నా బాగానే ఉంటుందండి. సో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, అవైలబిలిటీని కనుక్కోండి. మీరు పే చేసే ముందు మళ్ళీ ఒకసారి అవైలబిలిటీని కనుక్కొని అప్పుడు పే చేయండి. ఇది పాట్లీ పళ్ళు శారీ అండి. ఇలా వస్తుందని చూపించడానికి నేను ఇలా పెట్టుకొని చూపిస్తున్నాను. కుచ్చెళ్ళ ఎండింగ్ వరకు, శారీ స్టార్టింగ్ నుంచి కుచ్చెళ్ళ ఎండింగ్ వరకు బాటిల్ గ్రీన్ వచ్చేస్తుంది మీకు. దాని మీద సింపుల్గా బార్డర్ వచ్చేసి బుట్టీస్ వచ్చేసినాయి. పైన అంతా కూడా లైట్ గ్రీన్, లైట్ ప్యారెట్ గ్రీన్, దాని మీద ఫ్లోరల్ ఇచ్చేసామండి. సో ఫ్లోరల్ ఇచ్చి చిన్న బార్డర్ ఇచ్చేసాం. మీకు మళ్ళీ పళ్ళు కూడా రన్నింగే వచ్చేస్తుంది, దానికి కూడా సింపుల్ బార్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కట్టుకున్నాక ప్రాపర్గా లంగావణి వేసుకున్నట్లే ఉంటుందండి. కాంట్రాస్ట్ 1 మీటర్ బ్లౌజ్ బాటిల్ గ్రీన్కి ప్యారెట్ గ్రీన్ తోటి డై చేసి చిన్నగా ప్రింట్ ఇచ్చేసాం. మన ఎపిసోడ్లో లాస్ట్ శారీ అండి. ఇది కూడా ప్యారెట్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్లోనే. ఇది సేమ్ బాడీ శారీ అంతా కూడా నేను ప్యారెట్ గ్రీన్ ప్లెయిన్ డై చేయించాను. పైన చిన్న బార్డర్, కింద పెద్ద బార్డర్ ఇచ్చేసి ఒక లైన్ ఇచ్చేసాం. మధ్యలో అంతా అలా వదిలేసామండి. సో మీకు క్లాస్ లుక్ వస్తుంది ఈ శారీ తోటి. సో నేను పళ్ళు మొత్తం కూడా మళ్ళీ ఫుల్గా ప్రింట్ ఇచ్చేసాను బాటిల్ గ్రీన్ తోటి. దీనికి బ్లౌజ్ నేను 1 మీటర్ ప్లెయిన్ బాటిల్ గ్రీన్ తోటి ఇచ్చానండి. ఇచ్చేసి శారీ కలర్ తోటి ఫుల్గా ప్రింట్ ఇచ్చాము, చిన్న పైపింగ్ ఇచ్చాము. మీరు వితౌట్ పైపింగ్ కుట్టించుకున్న లుక్ వస్తుంది. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా అండి. ఈ ఎపిసోడ్లో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అవైలబిలిటీని ఫస్ట్ ఎంక్వైరీ చేయండి. అవైలబుల్గా ఉంది అంటే పే చేయండి. సో జస్ట్ పే చేసే ముందు ఒకసారి ఎంక్వైరీ చేసుకుని కన్ఫర్మ్ చేసుకున్నాకే పే చేయండి. అలాగే వీడియో నచ్చింది కదా, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.